సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహకారంతోనే సెంచరీ చేశానని ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ తెలిపాడు. కెప్టెన్ గా కమిన్స్ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని తెలిపారు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ 47 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్స్లతో 106 పరుగులు చేసి అజేయ శతకంతో చెలరేగిపోయారు. ఐపీఎల్ చరిత్రలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్ర మ్యాచ్ లోనే ఇషాన్ కిషాన్ ఈ ఫీట్ అయితే సాధించారు. ఐపీఎల్ లోనూ అతనికి ఇదే తొలి సెంచరీ. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ తో మాట్లాడిన ఇషాన్ కిషాన్ తన సెంచరీ క్రెడిట్ టీమ్ మేనేజ్మెంట్ తో పాటు ప్యాట్ కమిన్స్ దేనని తెలిపారు. ఈ సెంచరీ చాలా సంతోషాన్నిచ్చింది. గత కొంతకాలంగా ఇది ఊరిస్తోంది. గత సీజన్లోనే శతకం సాధించాలనుకున్నాను, కానీ ఈ సీజన్ మొదటి మ్యాచ్లోనే దక్కడం ఆనందంగా ఉంది. జట్టు నాపై పూర్తి నమ్మకం ఉంచింది. నేను నా వంతు రాణించాలనుకున్నాను. కెప్టెన్ కమిన్స్ మా అందరికీ పూర్తి స్వేచ్ఛనివ్వడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు. సెంచరీ చేసినా డకౌట్ అయినా పర్వాలేదని చెప్పారు. టీమ్ మేనేజ్మెంట్ కు హ్యాట్స్ అప్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దూకుడైన ఆరంభంతో మంచి ప్లాట్ఫామ్ సెట్ చేశారు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉంది. రాజస్థాన్ బౌలర్లు మెరుగ్గానే బౌలింగ్ చేశారు. మేం సరైన లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ చేస్తే సరిపోతుంది అని ఇషాన్ కిషాన్ తెలిపారు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషాన్ తో పాటు ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 9 ఫోర్లు 9 సిక్స్లతో 67 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 4 ఫోర్లు 6 తో 30 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 11 బంతుల్లో 5 ఫోర్లు 6 తో 34 పరుగులతో రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తీక్షణ 2 వికెట్లు తీయగా తుషార్ దేశ్ పాండే 3 వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ 1 వికెట్ తీశాడు.